ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 74వ అధ్యాయం 12వ వచనం. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజయ్యున్నాడు, దేశములో మహారక్షణ కలుగజేవాడు ఆయనే. క్రీస్తునందు ప్రియమైన వారలారా, 2020 అంతా కూడా భయంకరమైన విపత్తులు, వ్యాధులు మనము చూసి ఉన్నాము. ఎటు చూసినా మరణ భయం, ఆర్థికంగా ఎలా బ్రతకాలి అన్న భయం, తమను తాము ఎలా రక్షించుకోవాలో తెలియక మాస్కులు, శానిటైజర్లను ఆశ్రయించారు. కానీ భూమి మీద ప్రతి ఒక్కరూ ఆశ్రయించవలసిన వాడు పురాతన కాలము మొదలుకొని రాజు, రక్షకుడు, ఆశ్రయదుర్గమయున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. దేశములో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే. ప్రియమైన సహోదరులారా, రక్షకుడైన యేసయ్య ఈరోజు ప్రపంచంలో, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరితో ఈ విధంగా వాగ్దానం చేస్తున్నారు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆమేన్. అవును ప్రియులారా, మనిషి జీవితము నీటి బుడగ వంటిది. ఏ సమయంలో పగిలిపోతుందో తెలియదు. కావున అందమును బట్టి, బలమును బట్టి, ఐశ్వర్యమును బట్టి అతిశయింపక మనల్ని మనం తగ్గించుకొని చెడు మార్గములను విడిచి యేసయ్య తట్టు తిరిగిన ఎడల ఆయన ఈ భయంకరమైన వ్యాధి, విపత్తులు అనబడే ప్రతి ఒక్క పరిస్థితి నుంచి విడిపించి తప్పించడానికి, స్వస్థపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. అట్టి కృప మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరము పొందుకుందుముగాక. ఆమేన్.